హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో జస్ట్ దుపటాతో 5 to 6 years బేబీకి మ్యాక్సీ స్కర్ట్ని ఈజీగా ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. అండ్ అంతేకాకుండా స్కర్ట్కి ఐరన్ ప్లీట్స్ పెట్టినప్పుడు మనం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతే ఈజీగా స్టిచ్చింగ్ అవుతుందో కూడా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మరి ఫస్ట్ స్కర్ట్ని డిజైన్ చేయడానికి 2.5 మీటర్ల విడుతున్న దుపటాని అయితే తీసుకున్నానండి. ఈ దుపటాని ఇలా సెంటర్కి లెంత్ వైజ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసే స్కర్ట్ హైట్ ఎంతో దానికి తగ్గట్టుగా ఈ లేస్ నుండి పైకి టేప్తో మెజర్ చేసుకుని ఆ హైట్కి కట్ చేసుకుంటే ఫ్రంట్కి ఒక లేయర్, బ్యాక్ ఒక లేయర్ అయితే డివైడ్ అవుతుంది. బట్ అలా కట్ చేసే ముందు నేను ఈ దుపటాలో స్టార్టింగ్ ఒక 16 inches లేదంటే 15 inches కట్ చేసి సైడ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్రాప్ టాప్ డిజైన్ చేసినప్పుడు అందులో యోక్ పార్ట్కి ఈ స్కర్ట్ ఫ్యాబ్రిక్ని పెడదాం అనుకుంటున్నానండి. సో సేఫ్టీకి ఇలా కొద్దిగా బిట్ అయితే కట్ చేసి సైడ్ పెట్టేసి అప్పుడు ఆ స్కర్ట్ హైట్కి తగ్గట్టుగా పైన కట్ చేసేసుకుంటే ఇలా ఫ్రంట్కి ఒక లేయర్, బ్యాక్కి ఒక లేయర్ డివైడ్ అవుతుంది. అండ్ స్కర్ట్ హైట్ వచ్చేసి 20 inches, బట్ పైన ఒక 1/2 inch కింద ఒక 1/2 inch మార్జిన్ తీసుకుంటే టోటల్ 21 inches హైట్ తీసుకోవాలి. బట్ కింద ఆల్రెడీ లేస్ ఉండడం వల్ల నేను ఫోల్డింగ్ వేయట్లేదు. సో ఓన్లీ ఒక 1/2 inch మాత్రమే పైకి మార్జిన్ తీసుకుని 20.5 inchesకి కట్ చేశానండి. అలా 20.5 inches హైట్కి కట్ చేసిన తర్వాత పైన ఇంకా కొద్దిగా ఫ్యాబ్రిక్ మిగిలింది. ఆ ఫ్యాబ్రిక్ని బెల్ట్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాను. ఇక ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ అయితే నేను స్టార్టింగ్లో దుపట్టా నుండి ఒక 16 inches ఫ్యాబ్రిక్ సైడ్ పెడతాను కదా, అదే అనమాట. ఇక లైనింగ్ కూడా ఒక 2 meters తీసుకుని లెంత్ వైస్ డబల్ ఫోల్డ్ వేసేసుకుని ఎగ్జాక్ట్ 19.5 inches హైట్ ఉండేలాగా సెంటర్ కట్ చేసేసుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్ కూడా 2 layers డివైడ్ అవుతుందండి. నెక్స్ట్ బెల్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా నేను 4 inches హైట్ ఉండేలా తీసుకున్నాను. 4 inches ఎందుకు అంటే మనకి జస్ట్ బెల్ట్ ఒక 1.5 inch ఉంటే సరిపోతుంది. బట్ ఫ్రంట్కి బ్యాక్కి ఫోల్డింగ్ వేస్తాం కదా, సో 1.5 3 inches అండ్ స్టిచ్చింగ్కి మార్జిన్ అటు ఇటు ఒక హాఫ్ కలిపి టోటల్ అలా 4 inches హైట్ ఉండేలా తీసుకుంటామండి. అండ్ నెక్స్ట్ విడ్త్ అనేది మనం పిల్లలకి స్కర్ట్ ఎక్కడ కడతామో అక్కడ ఆ హిప్ రౌండ్ లేదంటే వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకుని దానికి ఒక 5 inches ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేయాలి. సో ఈ స్కర్ట్ వేస్ట్ రౌండ్ 24 inchesకి 5 inches మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ 29 inches విడ్త్ ఉండాలి బెల్ట్కి. బట్ స్టిచ్ చేసినప్పుడు సైడ్ ఒక 1/2 inch అటు ఇటు మార్జిన్ కావాలి కాబట్టి ఇంకొక 1 inch యాడ్ చేసి టోటల్ 30 inches విడ్త్ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకుని పైన కింద కూడా ఎడ్జ్ కంటే ఒక స్టిచ్ వేసేస్తే ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా బెల్ట్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకుని ఆ క్లోజ్ ఉన్న సైడ్న ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకుంటే బెల్ట్ ఎక్కడా కూడా నుగ్గు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. అండ్ ఈ బెల్ట్లో బందు కాకుండా ఎలాస్టికే పెడతానండి. చాలామంది ఎలాస్టిక్ పెట్టినప్పుడు అయితే టైట్ అయిపోతూ ఉంటుంది స్కర్ట్, లేదంటే లూజ్ అవుతూ ఉంటుంది కదా. కరెక్ట్ మెజర్మెంట్తో ఎలాస్టిక్ ఎలా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఇలా సైడ్ జాయింట్ డబల్ స్టిచ్ వేసి వేసుకోవాలి. ఇక ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ప్లీట్స్ పెట్టాలండి బెల్ట్కి సరిపోయేలాగా. కానీ బిగినర్స్కి ఈ ప్లీట్స్ పెట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అయితే ప్లీట్స్ ఒక చోట ఎక్కువ చేయడం, లేదంటే తక్కువ రావడం, లేదంటే ఫ్యాబ్రికే మిగిలిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపించే టిప్ ఫాలో అవుతే ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ అయినా సరే మీరు ఈజీగా ప్లీట్స్ని పెట్టేయచ్చు అనమాట. ఎక్కడ ఎక్కువ రావు, తక్కువ రావు, కరెక్ట్గా ఈవెన్గా ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. ఫస్ట్ బెల్ట్ని 8 ఈక్వల్ పార్ట్స్ కింద మార్క్ చేసుకోవాలండి. ఆ ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇంకో ప్రాసెస్ని వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తాను, వీడియో చూస్తూ నేను చెప్పింది కూడా వినేయండి. ఇక్కడ బెల్ట్ విడ్త్ అనేది 30 inches తీసుకున్నాను కదా, ఆ 30 inchesని కూడా ఇప్పుడు నేను బెల్ట్ 8 parts కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 8తో డివైడ్ చేస్తే 3.75 inches వస్తుందన్నమాట. ఆ 3.75 inchesని కూడా ఈ బెల్ట్ స్టార్టింగ్లో మార్క్ చేసుకోవడం, ఆ నెక్స్ట్ కూడా అలా 3.75 అంటూ మార్క్ చేస్తే 8 parts డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న బెల్ట్ విడ్త్ 40 inches అనుకోండి, దాన్ని 8తో డివైడ్ చేసి ఎన్ని ఇంచెస్ వస్తే ఆ ఇంచెస్కి మార్క్ చేసినా సరే 8 parts వస్తుందన్నమాట. యాక్చువల్గా నేను ఆ ప్రాసెస్లో ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు ఇలానే ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుంటూ ఉంటాను.
కానీ వీడియో చూసిన మీకు ఇంకా ఈజీగా మార్కింగ్ చేసే ప్రాసెస్ ఏదైనా చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తే ఆ ప్రాసెస్ మైండ్కి తట్టింది, అదే చెప్పానన్నమాట. మీరు నా వీడియోని చూసి ఒక లైక్, ఒక చిన్న కమెంట్ ఇస్తే మీరు చేసే ఎంకరేజ్మెంట్కి నాకు కూడా ఇంకా ఎనర్జీ వస్తుందన్నమాట. ఓకే, వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకైనా ఇంకా ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పాలి అన్నట్టుగా నేను ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. ఇక బెల్ట్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 8 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ బదులు నేను పేపర్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ పేపర్ ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఆ సెంటర్లో చిన్న టక్స్ పెట్టుకుంటే మీకు ఫ్రంట్కి ఒక పార్ట్, బ్యాక్కి ఒక పార్ట్ కింద డివైడ్ అయ్యింది కదా. మళ్ళీ ఈ పేపర్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని ఆ సెంటర్లో టక్స్ పెట్టుకుంటే ఆ ఫ్రంట్ పార్ట్లో సెంటర్ వస్తుంది, బ్యాక్ పార్ట్లో సెంటర్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 1/4 పార్ట్ని డివైడ్ చేయడానికి మళ్ళీ ఆ టక్స్ పెట్టిన పాయింట్ని ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసి అక్కడ సెంటర్లో టక్స్ పెట్టాము అంటే ఆ ఫ్రంట్ పార్ట్లోనే 4 పార్ట్స్, బ్యాక్ పార్ట్లో 4 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి టోటల్ 8 ఈక్వల్ పార్ట్స్ అనేవి వస్తాయండి. సేమ్ ఇలానే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బెల్ట్లో ఫస్ట్ మార్క్ చేసిన పాయింట్కి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టక్స్ పెట్టిన పాయింట్ కరెక్ట్గా సెట్ అయ్యేలా ప్లీట్స్ ఎలా పెడతానో చూపిస్తాను. ఫస్ట్ బెల్ట్ కరెక్ట్ సైడ్న మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ప్లేస్ చేస్తాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ మన వైపుకే ఉంటుంది. అలా నీట్గా సెట్ చేసుకుని స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. అలా స్టిచ్ చేసి నీడిల్ని దించి నెక్స్ట్ ఇక్కడ బెల్ట్ పైన మనం ఫస్ట్ మార్క్ చేసిన పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ అండ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టక్స్ పెట్టిన పాయింట్ ఉంది కదా, ఆ రెండు ఒకే పాయింట్కి సెట్ అయ్యేలాగా మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కర్ట్కి నేను ఐరన్ ప్లీట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఐరన్ ప్లీట్స్ పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, 1/4 ఇంచుతో మనము ప్లీట్స్ పెడితే లుక్ బాగుంటుందండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ ప్లీట్ పెట్టాను స్టార్టింగ్ ప్లీట్, అండ్ మిగిలిన ప్లీట్స్ అన్నీ కూడా 1/2 ఇంచ్ పెడుతుండేలానే పెడతానండి చూసుకుంటూ. అలా అని ప్రతి ప్లీట్ని టేప్తో మెజర్ చేయాల్సిన అవసరం లేదు, మనం చూస్తే అర్థమైపోతుంది ఈక్వల్గా ప్లీట్ సైజ్ అనేది ఉందో లేదో అనేది. ఇక ప్రతి ప్లీట్ పెట్టినప్పుడు ఎంతో కొంత క్లాత్ని ఇన్సర్ట్ చేస్తూ ఉండాలి కదా. మరి ఎంత క్లాత్ని ఇన్సర్ట్ చేయాలి అంటే అది మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ దుపట్టా యూజ్ చేశాను, బట్ మీరు 4 మీటర్స్ 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయొచ్చు. లేదంటే నేను బెల్ట్ మెజర్మెంట్ అనేది 30 ఇంచెస్ విడితే తీసుకున్నాను కదా, మీరు స్టిచ్ చేసే మెజర్మెంట్ 40 ఇంచెస్ ఉండొచ్చు, లేదంటే 20 ఇంచెస్ ఉండొచ్చు, అలా డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి కదా. సో మీరు నేను ప్రతి ప్లీట్కి ఎంత క్లాత్ని ఇన్సర్ట్ చేస్తున్నాను అని కన్సిడర్ చేసే కంటే కూడా అసలు బెల్ట్ పైన ఫస్ట్ మార్క్ చేసిన పాయింట్, ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ టక్స్ పాయింట్ రెండు మీట్ అయ్యేలాగా ఎలా స్టిచ్ చేయాలి తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అండి. నేనైతే ఫస్ట్ ప్లీట్ 1/2 ఇంచ్ పెట్టి నెక్స్ట్ పెట్టే ప్లీట్ 1/2 ఇంచ్ విడితే పెడతాను, బట్ క్లాత్ అనేది ఆ ముందు ప్లీట్ వరకు ఇన్సర్ట్ చేసి అలా సేమ్ ప్రాసెస్లో ప్రతి ప్లీట్ని స్టిచ్ చేస్తున్నానండి. బట్ మీరు మాత్రం మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్కి తగ్గట్టుగా క్లాత్ని ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి. అలా ఇన్సర్ట్ చేసినప్పుడు బెల్ట్ పైన మార్క్ చేసిన పాయింట్, ఫ్యాబ్రిక్ పైన టక్స్ పెట్టిన పాయింట్ కరెక్ట్గా సెట్ అవ్వకుండా ఫ్యాబ్రిక్ అనేది టక్స్ పాయింట్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అంటే మీరు ప్లీట్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నారని అర్థం అండి. సో అక్కడ వేసిన స్టిచ్ విప్పి ఇప్పటి వరకు ఎంతైతే క్లాత్ని ఇన్సర్ట్ చేశారో దానికంటే కొంచెం తక్కువ ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేస్తే ఆ 2 పాయింట్స్ ఒకే చోట మీట్ అవుతుందన్నమాట. లేదు మీకు టక్స్ పెట్టిన పాయింట్ అనేది బెల్ట్ పైన మార్క్ చేసిన పాయింట్ కంటే కూడా ఇటు వచ్చేసింది అంటే ఎక్కువ క్లాత్ ఉందన్నమాట, ఇంకా ప్లీట్స్ పెట్టచ్చు అన్నట్టుగా ఉంటే దాని అర్థం మీరు అక్కడ వేసిన స్టిచ్ విప్పి కొంచెం ఎక్కువ క్లాత్ని ప్రతి ప్లీట్కి లోపలికి ఇన్సర్ట్ చేయాలనండి. మీకు ఈ 2 పాయింట్స్ అర్థం అవుతాయి, ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ అయినా ఈజీగా ప్లీట్స్ అయితే పెట్టేయచ్చండి. నేను బెల్ట్లో ఫస్ట్ పార్ట్ వరకు ప్లీట్స్ని కరెక్ట్గా సెట్ చేసేసాను. సో నాకు ఒక అంచనా వచ్చేసింది అనమాట ప్రతి ప్లీట్కి క్లాత్ని ఎంత ఇన్సర్ట్ చేయాలని. సో మిగిలిన 7 పార్ట్స్కి కూడా సేమ్ ప్రాసెస్లో ప్లీట్స్ని పెట్టుకుంటూ మొత్తం ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తానండి. మీరు పైన కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఈక్వల్గా ఇస్తూ స్టిచ్ చేయాలి. కొంచెం నా వాయిస్ స్పీడ్గా ఉంది అర్థం కావట్లేదు అనుకుంటే వీడియో స్పీడ్ కొంచెం స్లోగా పెట్టుకోవచ్చండి, సెట్టింగ్స్లో అది చేంజ్ చేసుకోండి, కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంకా అలా ప్లీట్స్ పెట్టిన తర్వాత స్కర్ట్ని ఐరన్ చేయడం కోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ పైన అడ్డంగా ఒక 2 స్టిచెస్ అయితే వేసుకుంటాను గ్యాప్ ఇచ్చి. ఇలా స్టిచ్ చేసి మనం ఐరన్ చేస్తే జస్ట్ 10 మినిట్స్లో ఐరన్ చేసేయచ్చండి. లేదు అంటే ప్రతి ప్లీట్ని మనం ఐరన్ చేసేసరికి ఒక 1 అవర్ 2 అవర్స్ టైం పట్టేస్తుంది అనమాట.
ఇక ఇలా ప్లీట్స్ పెట్టడం కష్టంగా అనిపిస్తే జస్ట్ మనం పై వైపున ప్లీట్స్ పెట్టాం కదా బెల్ట్కి, అక్కడ హ్యాండ్ని టైట్గా పెట్టి ఇంకో హ్యాండ్తో కింద వైపున మనం ప్లీట్స్ని గ్యాదర్ చేస్తే ఈజీగానే వచ్చేస్తాయండి. ఇంకా లూజ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. లూజ్ స్టిచ్ చేస్తే మళ్ళీ మనము ఐరన్ చేసిన తర్వాత ఆ స్టిచ్ విప్పడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ డెలికేట్గా ఉంటాయి కదా, అలాంటివి ఈ కుట్లు విప్పినప్పుడు హోల్స్ కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. అదే లూజ్ కుట్టు వేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదండి. ఇంక ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను ఐరన్ అయితే చేసేసాను. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్కి అంతగా తెలియట్లేదు అంత స్టిఫ్గా ఐరన్ చేసినా సరే, బట్ మంచి పట్టు ఫ్యాబ్రిక్స్ అయితే భలే తెలుస్తుందండి. ఇంకా అలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బెల్ట్కి 2 సైడ్స్ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్ తీయాలండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే బెల్ట్ పై వైపున రాంగ్ సైడ్ ఉంది అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ప్లీట్స్ పెట్టింది కరెక్ట్ సైడ్ అనమాట. సో మనం సైడ్ స్టిచ్ చేసినప్పుడు ఎక్కడ అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ స్టిచ్ విప్పుకుంటే, సో ఇలా జస్ట్ 1/2 ఇంచ్ స్టిచ్ తీసిన తర్వాత మనం సైడ్ స్టిచెస్ వేయాలండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కరెక్ట్ సైడ్ అనమాట, బెల్ట్ రాంగ్ సైడ్ ఉంది కదా. సో ఫస్ట్ బెల్ట్ కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే సైడ్ జాయింట్ వేస్తాము. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఇలా ఫోల్డ్ చేసుకుని రాంగ్ సైడ్న 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసి సైడ్ జాయింట్ వేసుకోవాలండి. బెల్ట్ అయితే ఎక్కడ స్టిచ్ వేయద్దు, అందుకే అక్కడ ఒక 1/2 ఇంచ్ సైడ్ కుట్టు విప్పాం కదా. ఇక నెక్స్ట్ బెల్ట్ నేమో మళ్ళీ అది బెల్ట్ కరెక్ట్ సైడ్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ లైనింగ్ వైపున 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేస్తే ప్రాసెస్ నీట్గా ఉంటుంది. బట్ యాక్చువల్గా నేను ఈ స్కర్ట్కి లైనింగ్ వేయాలన్న విషయమే మర్చిపోయాను. ఇలా సైడ్ జాయింట్ వేసినప్పుడు గుర్తొచ్చింది లైనింగ్ వేయలేదు ఏంటి అని. యాక్చువల్గా లైనింగ్ పెట్టేటప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ కంటే ముందు ఫస్ట్ బెల్ట్కి లైనింగ్ ప్లీట్స్ పెట్టిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టాలండి. సో నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ప్లీట్స్ పెట్టాను కదా, సో ఆ బెల్ట్కి అటాచ్ అవ్వని క్లాత్ ముందు ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. అప్పుడు ఏ ప్లీట్ కదలదు కదా, అప్పుడు ఆ పైన బెల్ట్కి అటాచ్ చేసిన ప్లీట్స్ని స్టిచ్ అనేది విప్పేస్తానమాట. అప్పుడు బెల్ట్కి బెల్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ప్లీట్స్ పెట్టామో సేమ్ ప్రాసెస్లో లైనింగ్ని ఫస్ట్ బెల్ట్కి ప్లీట్స్ పెడతానండి. ఫస్ట్ లైనింగ్ 2 లేయర్స్ తీసుకున్నాను కదా, ఒకటి ఫ్రంట్కి బ్యాక్కి అని. సో ఒక సైడ్ జాయింట్ వేసేయాలండి, కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్. ఇక ఆ బెల్ట్కి ఒక ఎడ్జ్లో ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకుని అలా నీట్గా లైనింగ్ మొత్తం ప్లీట్స్ పెట్టిన తర్వాత ఈ లైనింగ్ పైన ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టాం కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేస్తాము. అలా ప్లేస్ చేసినప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ మన వైపుకు ఉండేలా సెట్ చేసుకుని ఇలా స్టార్టింగ్ నుండి నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. బట్ మార్జిన్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఇవ్వాలన్నమాట. లైనింగ్కి ఎంతైతే మార్జిన్ ఇస్తూ పైన స్టిచ్ చేసామో సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంతకుముందు బెల్ట్కి అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టు విప్పాలని చెప్పాను కదా, ఇప్పుడు అదే చేస్తున్నానండి. ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ చేసినప్పుడు మీరు ఎలా మిస్టేక్స్ చేస్తారో నేను అలానే మిస్టేక్స్ చేస్తూ ఉంటానండి. దట్టు వీడియో తీస్తున్నానంటే ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక బెల్ట్ అనేది పై వైపున రాంగ్ సైడ్ ఉంది అండ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం కరెక్ట్ సైడ్ కదా. సో ఇలా స్టిచ్ విప్పిన తర్వాత ఓన్లీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మాత్రమే సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్ సైడ్కి సెట్ చేసుకుని రాంగ్ సైడ్న 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా సైడ్ జాయింట్ వేసినప్పుడు ఎక్కడ బెల్ట్ని స్టిచ్ వేయొద్దు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నేను 2 మీటర్లే తీసుకున్నాను కాబట్టి ఒకేసారి కలిపి సైడ్ జాయింట్ వేస్తాను. బట్ మీరు లైనింగ్ తక్కువ తీసుకుంటే మాత్రం అలా కొద్దిగా సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫస్ట్ సైడ్ జాయింట్ వేసి అప్పుడు మళ్ళీ లైనింగ్ సెపరేట్గా సైడ్ జాయింట్ వేసుకోవాలండి. యాక్చువల్గా నా వీడియోస్ షార్ట్ అండ్ స్వీట్గా పోస్ట్ చేయాలి అనుకుంటాను, బట్ అదేంటో ఎప్పుడు లెంతీ అయిపోతూనే ఉంటుందండి. ఇక నేనైతే ఈక్వల్గా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి రాంగ్ సైడ్న ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బెల్ట్ని సైడ్ జాయింట్ వేసుకోవాలన్నమాట. బెల్ట్ కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టేసుకుని రాంగ్ సైడ్న ఇలా ఎడ్జ్లో డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు చూస్తే ఎక్కడ మనం వేసిన స్టిచెస్ కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంది కదా. యాక్చువల్గా లైనింగ్ సైడ్ కనిపించకుండా కూడా వేయచ్చు, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక అలా వదిలేసాను అనమాట. ఇక చెప్పడం మర్చిపోయాను, లైనింగ్ కింద వైపున రాంగ్ సైడ్ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక బెల్ట్ ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని ఇలా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టాం కదా, ఆ ఖర్చు ఎక్కడ కనిపించకుండా దానిపైన ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ బెల్ట్ని స్టిచ్ చేసేయాలి. బట్ ఒక 2 ఫింగర్స్ గ్యాప్ ఉండించాలండి ఎండింగ్కి వచ్చేసరికి ఎలాస్టిక్ని పెట్టడానికి.
ఇక అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ని చూస్తే ఎక్కడ నుగ్గు లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుండి నేను చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఇంకా ఎలాస్టిక్ వచ్చేసి యాక్చువల్లో హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో ఒక 4 ఇంచెస్ మైనస్ చేసి వచ్చిన దానికి ఎలాస్టిక్ తీసుకోవాలండి. 24 ఇంచెస్ యాక్చువల్ రౌండ్ అనమాట. అందులో 4 ఇంచెస్ మైనస్ చేసి 20 ఇంచెస్ ఉండేలా ఎలాస్టిక్ తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్ ఒక 1 ఇంచ్ విడుతుంది. అండ్ ఈ ఎలాస్టిక్ కూడా మరీ ఈజీగా సాగిపోదు. కొన్ని ఎలాస్టిక్ ఏంటంటే ఈజీగా సాగిపోతూ ఉంటాయండి. అలాంటివి పెట్టినా వేస్ట్ అనమాట. కొన్ని వాషెస్ అయ్యేసరికి సాగిపోతూ ఉంటుంది. సో కొంచెం స్టిఫ్గా ఉన్న ఎలాస్టిక్కే తీసుకోండి. ఇక యాక్చువల్ హిప్ రౌండ్ 24 ఇంచెస్ కాకుండా ఒక 30 ఇంచెస్ అనుకోండి. ఆ 30 ఇంచెస్లో ఒక 4 ఇంచెస్ మైనస్ చేసి వచ్చిన 26 ఇంచెస్కి ఎలాస్టిక్ని కట్ చేసి పెట్టుకోవచ్చు. అలా ఒక 4 ఇంచెస్ మైనస్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ ఎలాస్టిక్ అనేది టైట్ అవ్వదు, లూజ్ అవ్వదు, కరెక్ట్గా ఉంటుందండి. ఇక మనము 2 ఫింగర్స్ గ్యాప్ వదిలాం కదా ఈ బెల్ట్లో, అందులోకి పిన్ హెల్ప్తో ఈ ఎలాస్టిక్ని లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇంకొక సైడ్ నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ 2 సైడ్స్ కూడా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకుని రఫ్ స్టిచ్ వేసేసుకోవాలండి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసి ఎక్కడైతే 2 ఫింగర్స్ ఓపెన్ పెట్టామో బెల్ట్ అక్కడ కూడా ఒక డబల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అంతే అండి, స్కర్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐరన్ చేయడానికి అడ్డంగా స్టిచెస్ వేసాం కదా, అవి తీసేసుకుంటే సరిపోతుందండి. ఐ హోప్ మీకు అర్థమయ్యేలా ఈ వీడియో డీటెయిల్గానే షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక స్కర్ట్ పైన క్రాప్ టాప్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయాలనిపించి అలా మధుబాల ప్యాటర్న్ పెట్టి కింద అయితే హై ఎండ్లో అంబ్రెల్లా కట్ అయితే పెట్టానండి. కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు. మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత అయ్యో తీయాల్సింది కదా అనిపించింది. పర్వాలేదు, మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.